మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. మనము ఈ కాలం చాలా కామన్గా చూస్తున్నామండి. అందరికి కూడా షుగర్ కానీ బీపీ కానీ చాలా కామన్గా ఉంటున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే ఒక ప్రొలాంగ్డ్ కొన్ని ఏళ్ళు కానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, సరిగ్గా కంట్రోల్లో కానీ పెట్టుకోకపోతే వీటి ఎఫెక్ట్ అంతా కూడా కిడ్నీ మీద పడి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక రోజులో అవ్వదండి. టేక్స్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఫ్యూ ఇయర్స్ పడుతుంది ఆ కిడ్నీస్ అనేవి గ్రాడ్యువల్గా డ్యామేజ్ అయ్యి చిన్నవి అయిపోవడానికి. దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మెయిన్గా నేను చెప్పినట్టు ఈ రెండు కారణాలు అనమాట. మెయిన్గా షుగర్ కానీ బీపీ కానీ ఇస్ కామన్గా వచ్చేది. అండ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు సో దీనిలో ఏంటంటే కిడ్నీ ఫంక్షన్స్ చాలా ఉంటాయండి. బేసిక్గా అసలు కిడ్నీలో ఏంటంటే చాలా ఫంక్షన్స్. ఒకటి ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ని బ్యాలెన్స్ చేస్తుంది. రెండోది మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంటాం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మూడోది మన బాడీలో ఉన్న యాసిడ్ బేస్, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. నాలుగోది మన బాడీలో రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో దానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ మన కిడ్నీస్ నుంచే రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా దాని ఫంక్షన్ అన్నమాట. ఐదోది ఏంటంటే మన బాడీలో విటమిన్ డి అని ఉంటుందండి, అది కూడా కిడ్నీస్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇట్లా ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ కిడ్నీ ఫంక్షన్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు మన బాడీలో ఈ పొటాషియం అనేది పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. ఇదే కాకుండా యాసిడ్స్ అన్నీ కూడా బాడీలో మిగిలిపోతాయి. ఎందుకంటే కిడ్నీ సరిగ్గా విసర్జన చేయదు కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మన బాడీలో ఉండిపోతుంది. అట్లనే వాటర్ కూడా బాడీలో ఉండిపోతుంది. ఎందుకంటే వాటర్ చాలా రిటైన్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీస్ ఎప్పుడైతే ఫిల్టరింగ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బాడీలోని వాటర్ అంతా కూడా ఉండిపోతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అండి. అట్లనే ఈ వాటర్ ఎక్కువైనప్పుడు కూడా మన ఊపిరితిత్తుల్లో కానీ చేరితే ఆటోమేటిక్గా ఆయాసం అన్నీ కూడా రావడం జరుగుతుంది. అంటే కొంచెం దూరం కూడా నడవలేరు వీళ్ళు, కూర్చుని లేచినప్పుడు కూడా ఆయాసం వస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ సాల్ట్స్ బాడీలో పెరుగుతాయి అన్నమాట. సోడియం, పొటాషియం అన్నీ కూడా పెరిగినప్పుడు మన బీపీ కూడా షూటప్ అవుతుంది, చాలా హై లెవెల్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైతే బీపీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేస్తున్నారో వీళ్ళకి 2, 3, 4 కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఇండైరెక్ట్గా ఈ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని మనకు చెప్తుంది అన్నమాట. సో వీళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్, డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు ఫ్లూయిడ్స్కి వస్తే జనరల్గా ఫ్లూయిడ్స్ అనేవి మనం రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే ద్రవ పదార్థాలు ఉన్నాయో రోజంతా కలిపి కూడా జనరల్గా ఒక 1.5 లీటర్ వరకు తీసుకోవాలండి. కిడ్నీస్ ఫంక్షన్ బట్టి కొంచెం ఒక 2 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. బాగా కిడ్నీస్ కానీ డ్యామేజ్ అయిపోతే అవి తగ్గించేసి బాగా బిలో 1 లీటర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ జనరల్గా అరౌండ్ 1 to 1.5 లీటర్ వరకు మనము లిక్విడ్స్ తీసుకోవచ్చు, అన్నీ కలిపి, వాటర్ కానీ మనం తీసుకునే పాలు, మజ్జిగ అన్నీ కలిపి. ఇది కాకుండా మనకు ఆల్కహాల్ లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అట్లానే ఫ్రూట్ జ్యూసెస్ పర్టికులర్గా వాటిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా గ్రేప్ జ్యూస్ లాంటివి అసలు తీసుకోకూడదు, వాటిలో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ పొటాషియం లాంటివి. అండ్ ఇది కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఎలాంటివి కూడా మనము జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. వాటిలో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా సాల్ట్ అనేది బాగా రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా డైలీ మనకు ఒక 1 గ్రామ్ సాల్ట్ అవసరం అవుతుంది. బట్ వీళ్ళకి ఏంటంటే అంత సాల్ట్ తీసుకోకూడదండి. వీలైతే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే తప్పితే ఎక్కువ వాడకూడదు. సాల్ట్ అనేది ఎక్స్ట్రా వేసుకోకూడదు ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్లో. ఇన్ జనరల్గా కూడా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళకి ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరిలో కూడా రక్తహీనత ఉంటుందన్నమాట. బ్లడ్ బాగా తక్కువ ఉంటుంది. నేను చెప్పినట్టు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వీక్నెస్ వల్ల రక్తం తక్కువ ఉంటుందండి. సో వీళ్ళకి కొంచెం ఐరన్ సప్లిమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు రక్తం పెంచేవి చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆకుకూరలు ఇట్లాంటి వాటిలో, అలాంటివి మనం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. అట్లనే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి. ఇది కాకుండా నేను చెప్పినట్టు విటమిన్ డి తగ్గిపోతుంది వీళ్ళకి. సో విటమిన్ డి ఎప్పుడైతే తగ్గుతుందో మన ఎముకలకి యాక్చువల్గా విటమిన్ డి ఇంపార్టెంట్, ఎందుకంటే కాల్షియంని రిటైన్ చేస్తుంది. మన బోన్ స్ట్రెంగ్తే కాల్షియం అన్నమాట. సో ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బోన్స్ అనేవి వీక్ అయిపోతాయండి. ఇది ఒకటి కారణం, విటమిన్ డి తగ్గినందువల్ల అదొకటి. ప్లస్ పారాథైరాయిడ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, అది చాలా లెవెల్స్ పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్. సో దానివల్ల కూడా బోన్ అనేది మెత్తబడిపోతూ వస్తుంది, అంటే కాల్షియం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది.
సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. సో దానిలో కాల్షియం మనకు ఎక్కువ ఉంటుంది. అలానే మనకు కాల్షియం టాబ్లెట్స్ కూడా వస్తాయండి, విటమిన్ డి విత్ కాల్షియం. అవి కూడా సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కొన్ని. తర్వాత ఏంటంటే ఫ్లూయిడ్ అయితే రెస్ట్రిక్ట్ చేయాలండి, 1 to 1.5 లీటర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అట్లనే కొన్ని డైట్స్ ఉన్నాయి పర్టికులర్గా మనం అవాయిడ్ చేయాల్సినవి. హై ప్రోటీన్ డైట్ అంటాం, పర్టికులర్గా మీట్ కానీ చికెన్ కానీ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, బికాస్ దానిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. హై ప్రోటీన్ డైట్స్ కూడా అంటే రకరకాల వేరే ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు లైక్ పన్నీర్, చీజ్ ఇట్లాంటి వాటిలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా హై ప్రోటీన్స్ ఏమన్నా ఉంటే మనం అది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల మళ్ళీ కిడ్నీ ఫర్దర్గా డ్యామేజ్ అవుతుందండి. బికాస్ కిడ్నీకి ఎక్కువ ప్రోటీన్ తట్టుకునే శక్తి ఉండదు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో. సో దానివల్ల ఏంటంటే కిడ్నీస్ ఫర్దర్గా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ప్రోటీన్ డైట్ అనేది స్ట్రిక్ట్గా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఫ్రూట్స్, పర్టికులర్గా సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ బికాస్ దానిలో పొటాషియం అనేది ఉంటుంది. నేను డైట్లో కూడా చెప్పాను. తర్వాత పర్టికులర్గా ఏంటంటే ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. పాలకూర, టొమాటో కూడా అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే వాటిలో కొద్దిగా యూరిక్ యాసిడ్ అని, ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వాటి వల్ల కూడా కొంచెం బాడీలో అసిడిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అసిడోసిస్ అంటాం. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలండి వీళ్ళు, వాకింగ్ అన్నీ కూడా చేయాలి. అట్లానే స్మోకింగ్ లాంటివి కానీ ఆల్కహాల్ లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు డైలీ కూడా వాకింగ్ అరౌండ్ ½ అన్ అవర్ అట్లా రెగ్యులర్గా చేయాలి. అండ్ పర్టికులర్గా హై ఫ్యాట్ డైట్స్, పర్టికులర్గా ఈ కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు ఏమైనా అంటే ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి కూడా బాగా తగ్గించుకోవాలండి, ఎందుకంటే ఇండైరెక్ట్గా మనకు బీపీ పెరుగుతుంది, ప్లస్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రికాషన్స్ అన్ని పేషెంట్స్ కానీ తీసుకుంటే మనకు ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మనకేంటంటే మనకు ఫర్దర్గా డయాలసిస్ మీదకి వెళ్లకుండా, ఒకవేళ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఫర్దర్గా కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా మనం డిలే చేయొచ్చు పర్టికులర్గా. థ్యాంక్ యూ.